సో మీకు ఫస్ట్ డిఓఎం అన్న వెంటనే గుర్తు రావాల్సింది డిఓఎం ఈజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇది దేనికి యూజ్ అవుతుందంటే మెయిన్ మన డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి. అంటే వీ కెన్ రైట్ ఇన్ దట్ డాక్యుమెంట్ ఆర్ వీ కెన్ యాక్సెస్ ఆర్ వీ కెన్ రీడ్ ఆర్ రైట్. సో ఆ డాక్యుమెంట్ని మనం మ్యానిపులేట్ చేయడానికి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వాడతాం. సో DOM ఈజ్ అన్ acronym స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఎలాగైతే HTMLలో DOM అయిందో అక్కడ HTML డాక్యుమెంట్ మీద చేసాం, ఇప్పుడు XML డాక్యుమెంట్ మీద చేస్తున్నాం అంతే సింపుల్గా. సో ద DOM ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ XML. ఎప్పుడైతే మనం XMLని బ్రౌజర్లో లోడ్ చేసామో పార్సర్లో, సో అప్పుడు ఒక API క్రియేట్ అవుతుంది, DOM అనే ఒక API క్రియేట్ అవుతుంది. సో ఇదంతా మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఆ మెమరీలో నుంచి మనం ఏం చేయొచ్చు, లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ ఎలిమెంట్స్ని కానీ యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్ డిఫైన్స్ ఏ స్టాండర్డ్ వే టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డాక్యుమెంట్స్. సో DOM అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డాక్యుమెంట్. HTMLలోనే అంతే, XMLలోనే అంతే. ఇట్ గివ్స్ ద ప్రోగ్రామింగ్ API ఫర్ HTML అండ్ XML డాక్యుమెంట్స్. మా API అంటే ఏంటి? మా API ఫుల్ ఫామ్ ఏంటి? API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది ప్రోగ్రామింగ్ చేయడానికి. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో HTML అండ్ XML డాక్యుమెంట్స్ని మనం ప్రోగ్రామ్ చేయడానికి యూస్ చేస్తుంది. DOM అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో ఇట్ డిఫైన్స్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ద వే ఏ డాక్యుమెంట్ ఈజ్ యాక్సెస్ అండ్ మ్యానిపులేటెడ్. సో DOM ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ ఒక స్ట్రక్చర్లో అలైన్ చేస్తుంది. సో అలైన్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు, దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే వీ కెన్ చేంజ్ దెమ్. సో లాజికల్ స్ట్రక్చర్లో చేసిన తర్వాత దాన్ని మనం ఆ డాక్యుమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు, ఆ లోపల ఉన్న అట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయొచ్చు, లోపల ఉన్న ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే చేంజ్ చేయొచ్చు. సో XML DOM మేక్స్ ఏ ట్రీ స్ట్రక్చర్. DOM అన్న వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే మీకు ట్రీ స్ట్రక్చర్ వ్యూ ఫర్ అన్ XML డాక్యుమెంట్. ట్రీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ట్రీ స్ట్రక్చర్ అంటే రూట్, నోడ్స్, చైల్డ్స్ అలా ఉంటాయి కదా, సో దాన్ని ట్రీ స్ట్రక్చర్ అంటాం. సో వీ కెన్ యాక్సెస్ ఆల్ ఎలిమెంట్స్ త్రూ ద DOM ట్రీ. మన డాక్యుమెంట్ HTML ఎలాగైతే HTML పైన ఉంది, దాని కింద ఉంది బాడీ, హెడ్ అని అన్నీ ఉన్నాయి కదా, సో దీంట్లో కూడా ట్రీ స్ట్రక్చర్లో ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ ఏముంటుంది, రూట్ ఎలిమెంట్ ఉంటుంది, రూట్ కింద చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ చైల్డ్ కింద సబ్ చైల్డ్స్ అలా ఉంటాయి, ఆ సబ్ చైల్డ్స్ కింద డేటా ఏముంటుందో అది. సో వీ క్యాన్ మోడిఫై ఆర్ డిలీట్ ద కంటెంట్ అండ్ ఆల్సో క్రియేట్ న్యూ ఎలిమెంట్స్. సో న్యూ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు యూస్ చేసుకుని. సో ద ఎలిమెంట్స్ దేర్ కంటెంట్ ఆర్ ఆల్ నోన్ యాజ్ నోడ్స్. సో ఎలిమెంట్స్ని కానీ లోపల ఉన్న కంటెంట్ని కానీ యాట్రిబ్యూట్స్ని కానీ నోడ్స్ అంటాం. సో యాట్రిబ్యూట్స్ని నోడ్స్ అంటే కనుక వాటిని ఏమంటాం అంటే అట్రిబ్యూట్ నోడ్స్, కంటెంట్ నోడ్స్, ఎలిమెంట్ నోడ్స్ అంతే. XML డాక్యుమెంట్స్ హ్యావ్ ఏ హైరార్కీ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ యూనిట్స్ కాల్డ్ నోడ్స్. సో అన్నీ ఒక హైరార్కీ ఫాలో అవుతుంది, సో వాటిని నోడ్స్ అంటాం. సో DOM ఈజ్ ఏ వే ఆఫ్ డిస్క్రైబింగ్ దోస్ నోడ్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఎప్పుడైతే ట్రీ స్ట్రక్చర్ కింద డ్రా అయిందో, వ్యూ అయిందో, సో DOM ఏం చేస్తుంది, దాని రిలేషన్షిప్ కూడా చూపించేస్తుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం HTML DOM అప్పుడు చూసాం మనం ఆ ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. సో DOM డాక్యుమెంట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, ఏంటి డాక్యుమెంట్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఆర్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో దట్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ అన్ హైరార్కీ, ఒక హైరార్కీలో ఫాలో అవుతుంది. సో దిస్ హైరార్కీ అలౌస్ ఏ డెవలపర్ టు నావిగేట్ త్రూ ద ట్రీ లుకింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హైరార్కీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మన డెవలపర్ ఆ డాక్యుమెంట్ చూసాడంటే, ఈ DOM ఫాలో అయింది అనుకోండి, ఒక హైరార్కీ ఫాలో అవుతుంది కదా, సో లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలనుకోండి, సో ఒక ఆర్డర్ వైజ్ వచ్చి దాని ద్వారా యాక్సెస్ చేసేసుకోవచ్చు ఒక డెవలపర్. సో ద XML DOM ఆన్ ద అదర్ హ్యాండ్ ఆల్సో ప్రొవైడ్స్ అన్ API. ఇది ఒక API ప్రొవైడ్ చేస్తుంది. API అంటే ఏంటి, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు, దీంతో ప్రోగ్రామింగ్ చేసి ఏం చేస్తాం, XMLలో ఉన్న డాక్యుమెంట్ని లోపల ఉన్న ఎలిమెంట్స్ని, నోడ్స్ని అన్నిటిని చేంజ్ చేస్తాం.
సో దట్ అలౌస్ ఏ డెవలపర్ టు యాడ్ ఆర్ edit or move or remove nodes in the tree at any point in order to create an application. సో ఏ టైంలో అయినా లోపల ఉన్న మన XML డాక్యుమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని నోడ్స్ని యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు యూజింగ్ DOM. సో అకార్డింగ్ టు DOM ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అన్ XML డాక్యుమెంట్ ఈజ్ ఏ నోడ్. లోపల ఉన్న XML డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా నోడ్ కింద అవుతుంది. దీంట్లో మన నోడ్ కింద అంటాం, DOMలో నోడ్ అని అంటాం, ఎలిమెంట్స్ అని తక్కువ అంటాం. సో ఎలిమెంట్ని ఎలిమెంట్ నోడ్స్ అంటాం, యాట్రిబ్యూట్స్ని యాట్రిబ్యూట్ నోడ్స్ అంటాం, టెక్స్ట్ని టెక్స్ట్ నోడ్స్ అంటాం, కామెంట్స్ని కామెంట్ నోడ్స్ అంటాం. సో మొత్తం డాక్యుమెంట్ని ఏమంటాం అంటే డాక్యుమెంట్ నోడ్. ఇది ఉందనుకోండి, ఇదంతా మనం DOMలో లోడ్ అయిందనుకోండి. సో టేబుల్ అనేది ఒక నోడ్, రోస్ అనేది ఒక నోడ్, TR అనేది ఒక నోడ్. సో దాని నోడ్ ట్రీ చూడండి, నోడ్ ట్రీ ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇది నోడ్ ట్రీ. సో ఫస్ట్ టేబుల్ ఉంది, టేబుల్ లోపల ఏముంది, రోస్ ఉంది, TR ఉంది, రోస్ ఉంది. రోస్ లోపల ఏమున్నాయి, 2 TRలు ఉన్నాయి. ఇదొక TR, ఇదొక TR. మళ్ళీ TR లోపల ఏముంది, TD. సో ఇలా ట్రీ టైప్ ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. సో మనం ఏం చేస్తాం అంటే, మనం ఈ TDని మార్చాలనుకోండి, ఈ TDని యాక్సెస్ చేయాలనుకోండి, ఈ TD లోపల కంటెంట్ని యాక్సెస్ చేయాలనుకోండి, లేకపోతే ఈ TD లోపల కంటెంట్ని మార్చాలనుకోండి. సో మనం కొన్ని ప్రాపర్టీస్, కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం క్రియేట్ చేస్తుంది, ఒక API అన్నాను కదా, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని వీటిని మాడిఫై చేయొచ్చు, వీటిని లోపల ఉన్న వాల్యూస్ని తెచ్చుకోవచ్చు, లోపల ఉన్న వాల్యూ ఏమీ లేకపోతే కనుక ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఈ రోస్ లోపల ఉన్న సెకండ్ TRలో ఉన్న TDని ఏమైనా పెట్టాలనుకుంటే కనుక చేయొచ్చు. ఇవన్నీ మనం అక్కడ ఎలా చేసాం, గెట్ ఎలిమెంట్ బై ID అని చేసాం కదా. సిమిలర్లీ దీంట్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ చూడండి. ఎప్పుడైతే నోడ్ నేమ్ తెచ్చుకోవాలనుకోండి, సో నోడ్ నేమ్ అంటే, సో ఎక్స్ నోడ్ ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఇక్కడ టేబుల్ అనేది నోడ్ ఆబ్జెక్ట్ అనుకోండి. సింపుల్గా ఎక్స్ అనేది నోడ్, అక్కడ టేబుల్ ఉంది కదా, ఎక్స్ అంటే నేమ్ అంతే. సో ఎక్స్ డాట్ నోడ్ నేమ్, టేబుల్ డాట్ నోడ్ నేమ్ అని ఇచ్చామనుకోండి, ఆ నోడ్ నేమ్ని మనం తెచ్చుకోవచ్చు. యాక్సెస్ అన్నాను కదా, DOM అంటే ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది. ఆ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని లోపల ఉన్న వాల్యూస్ మనం తెచ్చుకోవచ్చు. వాల్యూని తెచ్చుకోవాలనుకోండి, ఎక్స్ లోపల ఉన్న వాల్యూని, ఎక్స్ డాట్ నోడ్ వాల్యూ, ఎక్స్ డాట్ పేరెంట్ నోడ్ ఆఫ్ ఎక్స్. సో చైల్డ్ నోడ్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకోండి, ఎక్స్ డాట్ చైల్డ్ నోడ్స్. ఎక్స్ లోపల యాట్రిబ్యూట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకోండి, ఎక్స్ డాట్ యాట్రిబ్యూట్స్. ఎక్స్ అంటే ఏం లేదు, నోడ్. మనం దీంట్లో డిఫరెంట్ చాలా నోడ్స్ ఉంటాయి కదా, ఏ నోడ్కి కావాలంటే ఆ నోడ్. రోస్కి కావాలనుకోండి రోస్ డాట్ యాట్రిబ్యూట్స్, అలా సింపుల్గా. సో ఇవన్నీ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అంటే ఏం చేస్తుంది, జస్ట్ వాటి వాల్యూస్ని ఇచ్చేస్తుంది. సో మెథడ్స్ ఏం చేస్తాయి, ఆ మెథడ్స్ని యూస్ చేసుకుని తెచ్చుకుని వాటిని మనం మాడిఫై చేయొచ్చు. మా ప్రాపర్టీకి మెథడ్కి లాస్ట్ టైం కూడా మీకు డిఫరెన్స్ తెలుసు కదా. ప్రాపర్టీ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని మనం వాల్యూస్ని తెచ్చుకోవడం కానీ, సింపుల్ ఆ మెథడ్ అదొకటే చేస్తుంది. సో మెథడ్ ఏం చేస్తుందంటే, ఆ లోపల నుంచి ఆ తెచ్చుకుని దాన్ని మనం మాడిఫై చేయొచ్చు. సో నోడ్ లోపల ఉన్న గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, ఆ నోడ్ లోపల ఉన్న ఈ ట్యాగ్ అంటే లోపల TR ట్యాగ్తో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకోవాలనుకోండి. సో ఎక్స్ డాట్ ఇందాక టేబుల్ ఉంది కదా, టేబుల్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ TR అంటే ఇదిగోండి, దీంట్లో ఉన్నట్లు తెచ్చుకోవాలనుకోండి. సో ఈ ఫస్ట్ నోడ్ టేబుల్ డాట్ గెట్ ఎలిమెంట్ ఆఫ్ TR, లేకపోతే రోస్, అలా తెచ్చుకోవచ్చు. సో ఎక్స్ డాట్ అపెండ్ చైల్డ్. సో మనం టేబుల్ లోపలికి ఏమైనా చైల్డ్ని అపెండ్ చేయాలి. అపెండ్ అంటే యాడింగ్ చేయాలనుకోండి, ఈ అపెండ్ చైల్డ్ అనే మెథడ్ వాడతాం, టేబుల్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ నోడ్. సో ఇది ఏం చేస్తుంది, ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తుంది ఎక్కడ, ఎక్స్ లోపల. సో ఏదైనా రిమూవ్ చేయాలనుకోండి, రిమూవ్ చైల్డ్. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ మెథడ్సే. సేమ్ మన జావాస్క్రిప్ట్లో DOM చూసాం కదా, దానికి ఇది ఎక్స్టెన్షన్ అంతే. సేమ్ XML అక్కడైతే HTML డాక్యుమెంట్కి చేస్తున్నాం, ఇక్కడ XML డాక్యుమెంట్కి చేస్తున్నాం. సో ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి. నేను ఏం చేశానంటే, ఎక్స్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ టైటిల్. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ రోస్ అని చూసారు, అలా కాకుండా నేను టైటిల్ తెచ్చుకున్నాను. టైటిల్ అనే ట్యాగ్ అంటే మన వేరే డాక్యుమెంట్ నుంచి తెచ్చుకున్నాను. సో ఇది ఏం చేసిందంటే, ఎక్స్ నోడ్ లోపల ఉన్న టైటిల్ ఎలిమెంట్స్ అన్ని రిటర్న్ చేస్తుంది. మీకు ఒక టైటిల్ కాకుండా ఇందాక ప్రోగ్రామ్ చూసారు, దాంట్లో TR అని ఇచ్చాను అనుకోండి. సో ఏం చేస్తుందంటే,
ఎక్స్ కాకుండా మీకు ఇక్కడ పైన టేబుల్ అని ఉంది కదా, టేబుల్ అని పెట్టాను అనుకోండి. టేబుల్ అని పెట్టాను అనుకోండి. సో ఏం చేస్తుంది, టేబుల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకో విత్ ట్యాగ్ నేమ్, టీఆర్ ట్యాగ్తో ఉన్నట్లని అన్నిటిని రిటర్న్ చేస్తుంది. అర్థమైంది కదా. సో అది కాకుండా ఎక్స్ లోపల కాకుండా మొత్తం డాక్యుమెంట్లో ఉన్న, ఇప్పుడు ఏం చేసింది, ఓన్లీ ఈ ఎక్స్ లోపలే తెచ్చింది. అలా కాకుండా ఓన్లీ ఈ టేబుల్ లోపల ఉన్న మాత్రమే తెచ్చింది. అలా కాకుండా నాకు మొత్తం లోపల ఉన్న మన డాక్యుమెంట్ లోపల మొత్తం అన్ని, మన డాక్యుమెంట్ లోపల టైటిల్ నేమ్తో ఉన్న ప్రతి ట్యాగ్ కావాలనుకోండి, XML డాక్ అని పెడతాం. ఇది ప్రీ డిఫైన్డ్. మన డాక్యుమెంట్ లోపల ఉన్న టైటిల్ నేమ్ టైటిల్ ట్యాగ్తో ఉన్నట్లని తెచ్చేసుకోవాలనుకుంటే కనుక XML డాక్ అనేది వాడతాం. అదే ఒక సింగిల్ ఎలిమెంట్ లోపల నుంచి తెచ్చుకోవాలనుకోండి, ఒక ఎలిమెంట్ లోపల నుంచి చైల్డ్ నోట్స్ తెచ్చుకోవాలనుకోండి, టేబుల్ మొత్తం అన్ని చూడాలనుకుంటే కనుక XML డాక్, అంతే. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏదైనా వాల్యూని తెచ్చుకోవాలనుకోండి, సో వాల్యూని తెచ్చుకోవాలనుకుంటే కనుక నేను వేరియబుల్ ఎక్స్ అని క్రియేట్ చేసుకున్నాను, చూడండి. సో వేరియబుల్ ఎక్స్లోకి ఏం తెచ్చుకున్నాను, XML డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో XML డాక్ అంటే ఏంటి, మన డాక్యుమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ టైటిల్. సో ఇక్కడ దాకా ఏం చేస్తుంది, దీని మీనింగ్ ఏంటంటే టైటిల్ ట్యాగ్తో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని తెచ్చుకోవాలి. సో నాకు అలా కాదు, ఈ టైటిల్ అంటే చాలా టైటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ టైటిల్ ట్యాగే కావాలి. అర్థమైందా. టైటిల్స్ 3 టైటిల్స్ ఉన్నాయనుకోండి మన డాక్యుమెంట్లో, XML డాక్యుమెంట్లో ఫస్ట్ టైటిల్ ఎలా ఉంటుందంటే ఇండెక్సింగ్ ఉంటుంది దానికి, సో 0 ఇండెక్స్. సో మన డాక్యుమెంట్లో ఉన్న టైటిల్ ట్యాగ్తో ఉన్న ఫస్ట్ ట్యాగ్ 0 అంటే 1 అనుకోండి, సెకండ్ టైటిల్. ఇప్పుడు మన XML డాక్యుమెంట్లో 4 టైటిల్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 0 అని ఇచ్చానంటే ఫస్ట్ టైటిల్ ట్యాగ్లో ఉన్న ఫస్ట్ చైల్డ్ నోడ్ మళ్ళీ. అర్థమైందా. ఫస్ట్ టైటిల్ ట్యాగ్లో ఉన్న ఫస్ట్ చైల్డ్ నోడ్ నుంచి వాల్యూ తెచ్చుకో. ఈ వాల్యూ వచ్చేది ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. సో ఎక్స్లోకి స్టోర్ అయిన దాని వాల్యూ తెచ్చుకోవాలనుకోండి, x.node వాల్యూ ఇందాక చూపించాను కదా, ఆ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటే కనుక x.node వాల్యూ, దాన్ని టెక్స్ట్లోకి తీసుకున్నాను. టెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తే దీంట్లో ఏముందో ప్రింట్ అవుతుంది అంతే. మా అర్థమైందా. ఇది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏంటంటే XML డాక్యుమెంట్ లోపల ఉన్న గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. సో ఈ డాక్యుమెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ తెచ్చుకుంటున్నాను విత్ ట్యాగ్ నేమ్ టైటిల్. సో నా డాక్యుమెంట్లో 4 టైటిల్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఆ 4 టైటిల్ ట్యాగ్స్లో ఫస్ట్ టైటిల్ ట్యాగ్ తెచ్చుకోవాలనుకోండి 0, అదే నేను థర్డ్ తెచ్చుకోవాలనుకోండి 2 పెడతాను. ఇక్కడ థర్డ్ టైటిల్ ట్యాగ్లో ఉన్న ఫస్ట్ చైల్డ్ నోడ్ నుంచి తెచ్చుకోవాలనుకోండి ఇక్కడ 1 పెడతాను, సింపుల్ అంతే. ఇది ఇండెక్సింగ్ డిఫైన్ చేస్తుంది. సేమ్ అర్థమైంది కదా. నెక్స్ట్ దీన్ని చేంజ్ చేయాలనుకుంటే కనుక సేమ్ ఈ x.node వాల్యూని చేంజ్ చేసేస్తాను అంతే. ఇక్కడ ఎక్స్లోకి వస్తుంది, ది వాల్యూని చూడాలనుకుంటే కనుక ఎక్స్ లోపల ఉన్న వాల్యూని చూడాలనుకుంటే కనుక x.node వాల్యూ ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా. వాల్యూని చూడాలనుకుంటే కనుక x.node వాల్యూ, ఎక్స్ అంటే నోడ్. సో ఆ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈజీ కుకింగ్. అంతకు ముందర నేను డిఫికల్ట్ కుకింగ్ అని పెట్టాను అనుకోండి, ఆ డిఫికల్ట్ కుకింగ్ని ఈజీ కుకింగ్ అని మారుద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేశాను, ఎక్స్లోకి ఆ నోడ్ వాల్యూని తెచ్చుకున్నాను, ఆ నోడ్ వాల్యూని చేంజ్ చేశాను. అర్థమైందా. అర్థమైందా XML DOM అంటే ఏంటో. సో DOM అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇట్ క్రియేట్స్ ఎ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఆ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దేనికి చేస్తుంది, టు మ్యానిపులేట్ ద డాక్యుమెంట్. సో యూజింగ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఆ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ చూసాం కదా. సో ఆ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఎలా అప్లై చేయాలో ఇలాగే ఉంటుంది సేమ్. ఇదిగోండి, టేబుల్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆర్ ఎక్స్ అంటే ఇది నోడ్ నేమ్. ఇది అలా తెచ్చుకున్నాం, యాక్సెస్ చేసాం, మోడిఫై చేసాం. డిలీట్ చేయాలంటే చూసాం కదా ఎలా డిలీట్ చేయాలో, రిమూవ్ చేయాలంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ప్రాపర్టీస్ యూస్ చేసుకుని మనం ఆ XMLని మోడిఫై చేసాం.